అంటే సార్ ఇది మామూలుగా ఏంటంటే ఇది ఇప్పుడు ఈయన మీద ముఖ్యంగా పోసాని కృష్ణమురళి గారి మీద పెట్టిన సెక్షన్ చూసుకుంటే ముఖ్యంగా సెక్షన్ 196 ఆఫ్ బిఎన్ఎస్ ఒకటి ఉమ్, అండ్ సెక్షన్ 3 ఆఫ్ సబ్ క్లాస్ 2 ఈ రెండు ఇంచుమించు దేర్ ఇస్ బోత్ మిర్రర్ ఈచ్ అదర్. అంటే పబ్లిక్ డొమైన్ లో ఒక సదరు వ్యక్తుల మీద చాలా ఒక కొన్ని గ్రూప్స్ ని కానీ ఒక 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 పర్టికులర్ కమ్యూనిటీ పీపుల్ కానీ కొందరిని వ్యక్తుల్ని రెచ్చగొట్టే విషయంగా మాట్లాడిన వాటిని ఈ రెండు సెక్షన్స్ పెడతాం జనరల్లీ. అంటే జనాల పబ్లిక్ డొమైన్ లో ఒక ప్రామినెంట్ పీపుల్ మీద ముఖ్యంగా వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా Hmm. ఈ వ్యక్తుల్ని చాలా గలీజ్ గా చాలా దూషించే మాటలు మాట్లాడుతూ సో వాటి వల్ల వాళ్ళ యొక్క కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మిగతా ఏ వ్యక్తులైనా కానీ బాగా వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ అయ్యే విధంగా ఆ జనాల ఫీలింగ్స్ హర్ట్ అయ్యే విధంగా మాట్లాడితే ఈ సెక్షన్స్ పెడతాం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ రెండు సెక్షన్స్ మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో అట్రాక్ట్ అవుతాయండి పోసాని కృష్ణమురళి గారి మీద. ఎందుకంటే ఆ రోజు మనం చూసుకుంటే ఆయన గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ లేకపోతే నారా లోకేష్ గారి మీద కానీ చాలా అసభ్యకరమైన పదజాలంతో ముఖ్యంగా మనకి ఎప్పుడు తెలుసు ఆయనని మామూలుగానే